అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు మీతో మాకు ఏం పని లేదండి. ప్లీజ్ మేము మీ ప్రాంతాన్ని ఖాళీ చేసేసాం. ప్లీజ్ ర్యాలీకి పర్మిషన్ ఉందన్నారు. మీటింగ్ లేదు సార్, మీరు వదిలేయండి. బళ్ళని మీద ఎక్కించండి, ఆ మీదకి ఎక్కించండి. ఆటోలు బళ్ళు అన్ని మీదకి ఎక్కించండి. ఆ పైన ఎవరు ఆ స్టాచ్యూ దగ్గరికి ఎక్కించండి. ఎక్కించాలా ముందు ఇవన్నీ పంపించండి. అందరూ ఇట్రండి. చెప్పండి. ప్లీజ్ అవును, ఓకే ఓకే మేడం. వంటను ఆల్రెడీ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పి వస్తున్నాడు. అయ్యా మైక్ జనరేటర్ మొత్తం ఆపండి. మైక్ జనరేటర్ మొత్తం అంతా సౌండ్ సిస్టమ్ అలా ఆపండి. మొత్తం అది వెళ్ళిపోయినా ఉండి, అది వెళ్ళిపోయినా ఉండి. అన్నయ్యలో అవన్నీ పెట్టిస్తాము. చిన్న రిక్వెస్ట్ ఒకటి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఆమోదించలేం మీరేం రిక్వెస్ట్ చేసినా. ఎందుకంటే ప్రచారాలు కానీ మేమేంటంటే ఒక 10 నిమిషాలు మీరు ఏం అనే అట్లీస్ట్ మా వాళ్ళు ఎవరు మాట్లాడిన ఉంటున్న బాధ్యత మాది. 10 నిమిషాలు మీకు సమయం ఇక్కడ వద్దు, మీరు పెట్టుకోండి. అదే చెప్పండి 10 నిమిషాలు అన్న, 10 నిమిషాలు శాంతి ఇచ్చండి. 5 నిమిషాలు అన్నది 10 నిమిషాలకు వచ్చింది. అలా కదని అవన్నీ తీయించాలి కదా. ఇక్కడ మేము మాట్లాడు దానికైతే మళ్ళీ మీరు 10 నిమిషాలు ఇక్కడ టైం మాట్లాడుకోవాలి. మీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మేము ఎవరు మాట్లాడలేదు. మేము అలాగే మీరు మొత్తం వెళ్ళిపోయి మేము వెళ్ళిపోతాం. జనాలు ఎంతోమంది చెప్పండి అని చెప్పి మైక్లో చెప్పమన్నారు. ముంచిన తర్వాత వెళ్తాడు, అంతవరకు వెళ్ళడం. ముంచడం వచ్చాడు. అదే మనం ముంచినకుండా చూసారా? లేదు, నాకు రిషి సెపరేట్గా పెట్టాడు. చూసి ధర్మవీరు గ్రూప్ ఉంది, అందులో భారతీయంలో పెట్టాను. సో ఆ గ్రూప్ లో ఒక ఆయన పెట్టాడు. ఫస్ట్ చూసి వచ్చేసాను, ఈయన నేను ఉన్నా అప్పటికి. తీసుకొద్దాం కదా, గమనించారు. ఈయన ఊళ్ళో లేడు, నేనేమో అక్కడ ఈ మీటింగ్లో ఉన్నాను. ఇంట్లో పెట్టగానే మీరు చూసారా గ్రూప్ లో పెట్టింది? రిషి సెపరేట్గా పెట్టాడు నాకు. రిషి పెడితే దినేష్ అర్జెంట్గా చెబుతుందా ఇంకంతే చూసి వస్తాం. మీ నెంబర్ లేదు సార్, గ్రూప్ లో చూసి చేద్దాం అనుకుని మీరు వస్తారు. ఈలోపు నేను బుచ్చిరెడ్డి గారితో మాట్లాడాను. అయ్యో నేను పిఠాపురంలో ఉన్నానండి. ఫోన్ చేస్తే ఫోన్ వస్తలేదు. ఇంకే ఎవరు చేసినా ఎవరు రారా బాబు. మరి ఇదనుకుంటే సరే ఇక్కడ ఎప్పుడు సోమలు ఉంటారు.
బాబు రావాలి. సరదాగా చర్చలో పెడదాం. 10 మంది అండి ఆ ధైర్యం చేద్దామండి, ఎవరు సరిపోవట్లేదు. ఇద్దరిని క్లాసికల్ డాన్స్ పెట్టి నలుగురు వెళ్ళిపోతాం. జై శ్రీరామ్ సరిపోతాయి. ఎక్కడో విజయవాడలో ఉంటాడు, అమరావతిలో ఎక్కడ ఉంటాడు, అసలు ఎంత యూనిటీ ఉందండి వీళ్ళలో, ఎంత యూనిటీ ఉంది చూడండి. మనల్ని చూసారా ఎంత అయినా సరే మమ్మల్ని చూస్తాం తప్ప ఒక హిందూ సమాజాలు 100 గొర్రెలు తరవడానికి అది కరెక్ట్ అండి. రాణి ఈగలతో వెళ్ళిపోతాయి. ఆ ఈగలడానికి లేటు స్వాములు స్నానానికి వస్తే వెళ్ళి స్నానం చేయండి మామూలు చెప్తే వద్దు వద్దు వెళ్ళిపోయారు. జై శ్రీరామ్, విజయం మందే.